తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన అద్భుతాలన్నిటినీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ముగించుకొని ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు వాక్య భాగాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళదాం. చాలామంది కూడా వాళ్ళ యొక్క జీవితంలో పొరపాట్లు చేయడము చూస్తూ ఉంటాం. సహజంగా పొరపాటు చేయడము అనేది సహజమైన పనే. అయితే ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భమందు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే కావాలని చేసే పొరపాటు ఒకటి ఉంటుంది, తెలియక చేసే పొరపాటు మరొకటైతే ఉంటుంది. ఏ ఉద్దేశంతో పొరపాటు చేశావు అని కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటారు. దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ దేవుని వాక్యము ఏం తెలియజేస్తుంది అంటే, సహజంగా వ్యభిచారము అంటే మన అందరము కూడా ఏమనుకుంటున్నారు అంటే, పైన చెప్తూ ఉన్నాడు, మీరు అందరూ కూడా 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారము అనేది శరీరముతో కాదు కానీ కళ్ళతో కూడా చేసే అవకాశం అనేది ఉంది. నీ హృదయముతో చేసే అవకాశము కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో ఒక వ్యక్తి పవిత్రముగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి అపవిత్రుడు కాకూడదు అంటే, తన కళ్ళు తన యొక్క హృదయము కూడా సరైన స్థితిలో ఉండాలి. ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి శరీరముతో పాపము చేయకపోయినా కూడా తన చూపు ఒకరి మీద చెడుగా కలిగి ఉంటే, అతని హృదయమందు అతను ఏం చేసినట్లంటే పాపము చేసినట్లుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి చాలామంది కూడా బయటికి మనుషుల మీద తిట్టకుండా వెనక తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ముందు తిట్టావో వెనక తిట్టావా, శరీరంతో పాపం చేసావా కంటితో పాపం చేసావా అనేది కాదు. కానీ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి చేసే ప్రతి తప్పు కూడా తన హృదయము నుండి బయలు వెళుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే తన హృదయము మంచిగా ఉందా చెడ్డగా ఉందా అంటే చెడ్డగా ఉంది. అంటే శరీరంతో తప్పు చేసిన హృదయము చెడ్డగానే ఉంది, కన్నులతో తప్పు చేసిన శరీరము చెడ్డగానే ఉంది, తర్వాత నోటితో పాపం చేసినా కూడా హృదయం ఎలా ఉందంట, చెడ్డగానే ఉంది. అంటే నీ యొక్క శరీర అవయవాలలో దేనితో ఒకవేళ పాపము చేసినా కూడా అది నీ హృదయాన్ని ఏం చేసిద్దంట, పాడు చేసేదిగా ఉండేది. అంటే నీ హృదయము పాడైందిగా ఉన్నప్పుడే నీ కళ్ళు ఏం చేస్తాయి, పాపం చేస్తాయి. నీ హృదయము పాడైనదిగా ఉన్నప్పుడే నీ చేతులు ఏం చేస్తాయి, పాపం చేస్తాయి. నీ హృదయం పాడైనదిగా ఉన్నప్పుడే నీ నోరు కూడా పాపం చేస్తుంది. అంటే పాపము చేసే వాళ్ళు
వాళ్ళ హృదయాలు చెడిపోయిన హృదయాలుగా మనమైతే తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, ఒక వ్యక్తి చూపులు కూడా చాలా మంచిగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళు చూపులు పడకూడదు అని అంటూ ఉంటారు. నిజంగా కొంతమంది జనులను వంకర చూపులు చూచేవాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే చూపుల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయా అంటే అవును, అన్ని రకాలు ఉన్నాయి. మంచిని తలంచుచూ చూస్తున్నావా, చెడును తలంచుచూ చూస్తున్నావా? నీ చూపులు ఈ సమాజం వైపు ఎలాగ ఉన్నాయి? చెడును తలంచుచూ చూచినట్లయితే నీకు చెడు దృష్టే కనపడుతుంది. మంచిని తలంచుచూ చూచినట్లయితే నీకు మంచి విషయాలే కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనము చూస్తూ ఉన్నప్పుడు 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునై యుండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చాలామంది కూడా తప్పులు చేస్తూ ఉంటారు. మనం మొదట ఏం తెలియజేసాము? తప్పు అనేది ఒక్కోసారి సహజంగా జరుగుతుంది, తెలిసి జరుగుతుంది, ఒక్కోసారి తెలియక జరుగుతుంది. ఎలా జరిగినా దానిని తప్పుగానే ఖచ్చితంగా భావించాలి. అయితే ఆ తప్పుని మనం ఏం చేయాలంటే మానుకోవడం అనేది నేర్చుకోవాలి. జరిగిన పొరపాటుని మనం ఏం చేయాలంటే సరిదిద్దుకోవడం అనేది నేర్చుకోవాలి. జరిగిన అపరాధమును ఏం చేయాలంటే విడిచిపెట్టడం అనేది నేర్చుకోవాలి. అంటే తప్పు చేయడము పాపం కాదు, ఆ తప్పును తెలుసుకోకపోవడం పెద్ద పాపముగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చెప్తున్నాడు, అస్థిరులైన వారి మనసులు మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారై శాపగ్రస్తులనై యుండి. ఎవరైతే తప్పులు చేస్తూ ఆ తప్పులను మానలేని స్థితిలోకి వెళ్ళిపోయారో, కొంతమంది అంటూ ఉంటాం, ఇతను తాగడం మానలేడు, ఇతను టీవీ చూడడం మానలేడు, ఇతను పేపర్ చదవడం మానలేడు, ఇతను రోజు ఉదయమే లెగవడమో మానలేడు. కొన్ని పనులు ఒక్కోసారి మనం ఏం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతామంట, మానలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే ఒక పనిని మనము మానలేని స్థితిలోకి వెళ్ళిపోయాము అంటే ఆటోమేటిక్గా మనము శాపగ్రస్తులం అయిపోతున్నాం అని నేర్చుకోవాలి. చెడు పనులను మానలేని స్థితిలో, ఒకవేళ వాక్యానికి లోబడలేని స్థితిలో ఒకవేళ నీవు ఉండినట్లయితే నీవు శాపగ్రస్తులు అవుతున్నావనే ఆలోచన అయితే చేయాలి. ఈరోజు నిజముగా ఒక మంచి మాట మన చెవిని పడినప్పుడు, ఒక మంచి మాట మన కంటి ముందు కనపడినప్పుడు, ఆ మాటకి మనము లోబడడానికి ఇష్టపడటం లేదు అంటే మన హృదయంలో ఏముందని? పాపం ఉందని, మన హృదయం ఏమైందని? చెడిపోయింది అని. ఈ చెడిపోయిన స్వభావం మనల్ని ఏం చేసిద్ది అంటే శాపగ్రస్తులను చేసిద్ది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా మనకి ఇతరులు చెప్పే మంచి మాటనే కానీ, వాక్యము తెలియజేస్తున్న విషయాలనే కానీ లోబడము, వాటికి విధేయతతో జీవించడం అనేది నేర్చుకునేవారిగా ఉండాలి. అయితే ఇప్పుడు ఒక జనాంగాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ జనాంగము ఎలాగ ఉన్నారు అంటే, ఒక తప్పు చేసేసారు. ఆల్రెడీ ఏం చేశారంట? ఒక తప్పు చేశారు. ఏమిటి ఆ తప్పు అనేది చూస్తూ ఉన్నప్పుడు 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాను.
ఒకటో సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఫిలిస్తీన్ల వాళ్ళు దేవుని మందసము పట్టుకున్న తరువాత, అంటే ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే తెలుసో తెలియకో ఎవరి మందసాన్ని తీసుకొచ్చేసారంట? దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చారు. సహజంగా దేవుని యొక్క మందసాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఎందుకు అంటే అది చాలా శక్తివంతమైనది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని తీసుకువచ్చేశారు. తీసుకువచ్చి ఫిలిస్తీన్ల యొక్క ప్రధానమైన పట్టణము అష్టోదు, ఈ అష్టోదు యొక్క గుడిలో ఈ మందసాన్ని ఏం చేశారంట? ఉంచారు. ఇది తెలిసి చేసిన తప్ప, తెలియక చేసిన పొరపాట అంటే వాస్తవానికి ఇది తెలిసి తెలియక చేసిన పొరపాటుగా మనం చూడాలి. అయితే ఈ పొరపాటు చేయడం ద్వారా వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉంది. అష్టోదు అనే ఒక గుడిలో పెట్టిన తర్వాత దేవుని యొక్క పవిత్రతకు, మందసం యొక్క శక్తికి అక్కడ ఉన్న దాగోను యొక్క విగ్రహము మొక్కలైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మొక్కలు ఆ విగ్రహం అయిపోయింది. సరే, తరువాత 6వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అంటే దేవుడు అష్టోదు గుడిలో ఉన్న విగ్రహము మీద మాత్రమే కాదు కానీ ఆ విగ్రహాన్ని, ఆ మందసాన్ని తీసుకువచ్చిన ప్రజల యొక్క పట్టణంలో కూడా ఆయన ఏం చేశాడంట? శిక్షించాలని అనుకున్నాడు. సహజంగా ఆ మందసాన్ని ఎవరు కూడా పట్టుకోకూడదు. కానీ వీళ్ళు పట్టుకుని తెచ్చేశారు. తావడమే కాదు, దానిని అష్టోదు అనే ఒక గుడిలో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ పరిణామాలు మారుతూ ఉన్నాయి. మారుతూ ఉండడమే కాదు, గుడిలో పరిణామాలే కాదు, వాతావరణ పరిణామాలు కూడా, శరీర పరిణామాలు కూడా ఏమైపోతున్నాయంట? మారిపోతూ ఉన్నాయి. ఏం మారుతుంది చూద్దాం. 6వ వచనం. అష్టోదు వారిని, దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గెడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. అంటే ఇక్కడ 6వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే దేవుడు ఎవరైతే అష్టోదుని పూజిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మందసాన్ని తీసుకొచ్చారో ఆ ప్రజల మీదకి ఆయన అపాయకరమైన లేదా ప్రమాదకరమైన లేదా మరణాస్థితి కలిగిన గడ్డలను, శరీరాలకు ఏం చేశాడంట? గడ్డలను ఇచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు కొంచెము దేవుడు మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఆ సిగ్నల్స్ని అది మనము తెలుసుకోగలిగినట్లయితే మనము ధన్యులం. అది తెలుసుకోకుండా ఇంకా మూర్ఖంగా వెళ్ళినట్లయితే అది మన ప్రాణాలనే తీయడానికి అవకాశము ఉంటుంది. ప్రాణాలనే కాదు, ఆత్మలను కూడా ఏం చేసిద్దంట? అది నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఒక మంచి మాట నీ చెవిన పడినా, ఒక మంచి మాట నీ కంట కనబడినా దానిని అనుసరించే ప్రయత్నం చేయాలి కానీ దాన్ని తిరస్కరించే ప్రయత్నం ఎన్నడూ కూడా చేయకూడదు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చేసిన పొరపాటుకి దేవుడు వీళ్ళని శిక్షించాడు. ఎలాంటి శిక్ష అంటే వారి శరీరం అంతా కూడా గడ్డలు వచ్చాయి. ఈ గడ్డలు ఊరికినే ఉండి నొప్పి లేకపోతే పెద్ద బాధ లేదు. కానీ ఈ గడ్డల వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే చచ్చిపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు అన్నమాట. అయితే ప్రియులారా, అప్పుడు ఈ ఫిలిస్తీన్లు అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఏమని? ఈ మందసంలో ఏదో శక్తి ఉంది కాబట్టి ఈ మందసాన్ని మనం తీసుకురావడం అనేది ఏంటంటే పొరపాటు అని నాకు కనిపిస్తుంది అని వాళ్ళ అందరూ కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తరువాత వాళ్ళందరూ చేసిన పనిని ఇక్కడ మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఈరోజు నిజంగా తప్పులు అందరూ చేస్తారు, జరిగిన తప్పుని పరిశీలన అందరూ చేయరు. తప్పులు అందరూ చేస్తారు కానీ జరిగిన పొరపాటుని పరిశీలన అనేది చేయరు. మనం ఎప్పుడైతే జరిగిన తప్పుని పరిశీలన చేస్తామో మరలా పొరపాటు జరగకుండా ప్రయత్నం అనేది చేయవచ్చు. జరిగిన తప్పును పరిశీలన చేస్తామో
ఆ యొక్క సమస్య నుంచి మనం ఏమవ్వచ్చు అంటే బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఫిలిస్తీన్లు ఇంతలాగా ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి చాలా శరీర రుగ్మతలు బాధిస్తూ ఉన్నాయి. చూడండి 6వ అధ్యాయము 1వ వచనం, 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశం ఉండిన తరువాత ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూచు వారిని పిలువనప్పించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో తెలియచెప్పుడనగా. అంటే ఫిలిస్తీన్లు యాజకులు శకునములు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమని? మనం ఒకసారి మందసాన్ని తెచ్చేసి ఎన్ని నెలలు అయిపోతుందంట? 7 నెలలు అయిపోతున్నాయి. ఈ 7 నెలల్లో మన జీవితాలన్నీ కూడా తలకిందులైపోయాయి. మనము రోగిష్ఠులం అయిపోయాము. ఆర్థిక భారాలు ఇబ్బంది పడుతున్నాయి. దేవాలయంలో అష్టోది విగ్రహాలు ఇరిగిపోతున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? కాబట్టి మనం ఒకటి చేద్దాం, దీన్ని ఏదో ఒకలాగా మరలా ఏం చేద్దాం, మరలా అక్కడికి పంపించేద్దాం. స్వస్థలము అంటే ఏ స్థలము నుంచి ఈ మందసం వచ్చిందో, ఏ ప్రాంతానికి ఈ మందసము చెందిందో ఆ ప్రాంతానికి మరలా దాన్ని పంపించేద్దాము అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజముగా ఇక్కడ మీరు గమనించినప్పుడు జనులు యాజకులు శకునం చెప్పేవాళ్ళు కలిసి మాట్లాడుకోవడం. నిజంగా కుటుంబము కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సంఘము కుటుంబం ఈ రెండూ కూడా ఒక మంచి వానిలో వెళ్ళాలి అన్నా, ఒక మంచి ఆలోచనలు చేయాలి అన్నా కూడా ఎప్పుడు సాధ్యపడిద్ది అంటే కలిసి మాట్లాడుకున్నప్పుడు. మనం ఎప్పుడు కూడా కలిసి ఆలోచనలు చేయమో, కలిసి పనులను చేయమో అప్పుడు మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కలిసి చేసే ప్రతి పని కూడా చాలా మేలుకరంగా ఉంటుంది. అంటే కలిసి చేసే మంచి పని గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి కుటుంబము కూడా అభివృద్ధి పొందాలి అంటే కలిసి మాట్లాడుకోవాలి. సంఘము కూడా అభివృద్ధి పొందాలంటే కలిసి మాట్లాడుకోవాలి. సమస్యల నుంచి కూడా గట్టెక్కాలంటే మనం ఏం చేయాలంట? కలిసి మాట్లాడుకోవాలి. ఏ కుటుంబం అయితే కలిసి మాట్లాడుకోదో, ఏ సంఘం అయితే కలిసి ఉండదో ఆ సంఘము ఆ కుటుంబము ఎన్నడూ కూడా గొప్ప రోజులను చూడదు, సమాధానకరమైన రోజులను చూడదు, సంతోషకరమైన రోజులు ఎన్నటికీ కూడా చూడదు. అయితే ఇప్పుడు వీళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు కదా, ఈ మాటలు వారికి మేలు చేస్తుంటుందా కీడు చేస్తుంటుందా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 3వ వచనం, వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఓరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండునో మీరు తెలుసుకునేందురండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పంపేయడం అంటే ఊరికే పంపేయకూడదు. ఒక్కోసారి కొంతమంది కూడా బాధలు ఉంటాయి, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించడం మంచిదే, కానీ ఎలాంటి ఆలోచనలు ఉండాలి అంటే సమస్యలో నుంచి బయటకు వచ్చే ఆలోచనలు ఉండాలి. సమస్య ఉంది అని తలచించుకుంటే సమస్య తీరిద్దా అంటే సమస్యలు ఎప్పుడు తీరం. బాధలు పోతాయా? బాధలు ఎప్పుడు పోవు. ఆ బాధలు పోవాలి అంటే, ఆ సమస్యలు పోవాలి అంటే అది దానికి తగ్గ ఆలోచనలు మనం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు కలిసి మనం తావడం తెచ్చేసాం గందరగోళంగా, పంపించేటప్పుడు గందరగోళంగా పంపించద్దు, పంపించేటప్పుడు ఊరకనే పంపించద్దు. మందసం పెట్టి ఉంది కదా, ఆ పెట్టితో పాటు మనం ఏం చేయాలంటే అపరాధపరమైన అర్పణను ఇవ్వాలి. అంటే మనం చేసింది ఏంటంట? పొరపాటు. ఈ పొరపాటుకి ఈ ప్రాయశ్చిత్తానికి మనం ఏం చేయాలంట? కొంత మూల్యం చెల్లిద్దాం. మన తప్పును ఒప్పుకుని మనం ఏం చేద్దామంట? దానిని ఇద్దాం అని అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు 4వ వచనం, ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ మీదని వారిని అడగగా
అంటే ఎవరిని అడుగుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారంటే మీకు అర్థమవుతుందా ఇక్కడ? ఎంతమంది కలిశారు అక్కడ? ఫిలిస్తీన్లు, శకునగాండ్లు, యాజకులు. అంటే ఇప్పుడు ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే యాజకులు చెప్తున్నారు. ఏమని? మనం తెచ్చాము, ఊరికినే పంపించొద్దు, పంపించేటప్పుడు ఏం చేద్దాం, ఇవన్నీ పంపిద్దాం. అపరాధ బలి అంటున్నారు కదా, అపరాధమైన అర్పణ అంటున్నారు కదా. అపరాధమైన అర్పణ అంటే ఏమేమి ఇవ్వాలి, మనకు తెలియదు కదా. అంటే తెలుసుకుంటున్నారు. ఈరోజు నిజంగా దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఇవ్వాలని, ఒక నలిగిపోయిన నోటో, ఏదో చినిగిపోయిన నోటో, ఏదో వచ్చారు కదా అడుక్కున్న వాళ్ళకి ఇచ్చినట్లుగా మనము దేవునికి ఇస్తే ఎన్నడూ కూడా ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. ఆ ధనము మీ దగ్గర నుంచి పోయిద్ది కానీ ఆ ఆశీర్వాదం మీ దగ్గరికి రాదు. అంటే చేసే ఏ పని అయినా కూడా ఒక క్లియర్గా, ఒక క్లారిటీగా, ఒక వాక్యానుసారమైన విధానం చేయాలి. అది ఇవ్వడమే కాదు, ఏ పనైనా అలాగే చేయాలి. అలా చేసినప్పుడు అది వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అప్పుడు జనాలు అడుగుతున్నారు ఏమని? అపరాధమైన అర్పణ అంటున్నారు కదా, అపరాధమైన అర్పణ అంటే ఏంటి, ఎలా ఇవ్వాలి దానిని అని అడుగుతున్నారు. అపరాధమైన అర్పణ అంటే అక్కడ చెప్తున్నాడు, మీ అందరి మీదను, 4వ వచనం, మీ సర్దార్ల అందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనుక. అంటే మీ అందరికీ కూడా ఏమొచ్చిందంట? తెగులు వచ్చింది. తెగులు అంటే ఏం తెగులు? ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే రోగాలు. తెగులు అంటే అర్థం ఏమిటి అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకి నష్టము జరగడమే తెగులు. కంటికి కనపడిద్ది. కొంతమంది పంట తెగులు పట్టింది అంటారు. పంట కంటికి కనపడిద్ది కానీ ఉపయోగము ఉండదు, నష్టం జరిగింది. అలాగే వీళ్ళకి కూడా ఏం తెగులు కలిగిందంటే అందరికీ కూడా గెడ్డల రోగాలు వచ్చాయి. అంటే ఎలాగ వచ్చాయో మీకు తెలియదు. కానీ ఇక్కడ కొంతమంది రచయితలు ఏమంటున్నారంటే ఇవి పందికొక్కుల వల్ల వచ్చాయని. అంటే ఎలాగ వచ్చిందంటే కొంతమంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి ఒకవేళ పందికొక్కుల వల్ల వచ్చి ఉండవచ్చేమో అనే అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే అక్కడ చెప్తున్నాడు చూడండి, ఫిలిస్తీన్ల సర్దారుల లెక్క చొప్పున. ఫిలిస్తీన్ల సర్దారులు, సర్దార్ అంటే ఎవరు? ఒక సామ్రాజ్యాన్ని ఒక సర్దారు నడిపిస్తూ ఉంటారు. అంటే ఫిలిస్తీన్లో ఎన్ని సర్దార్లు ఉన్నారంటే 5 ఉన్నారు. 5 సర్దార్లకి రోగాలు వచ్చాయి. 5 సర్దార్లో ఉన్న ప్రజలకి కూడా ఏమొచ్చాయంట? రోగాలు వచ్చినట్లుగా మనం అనుకోవాలి ఇక్కడ చూస్తున్న కథనాన్ని బట్టి. ఏం రోగం అంటే గెడ్డల రూపకమైన రోగము. కాబట్టి అపరాధమైన అర్పణ అంటే ఏమి ఇవ్వాలంటే అక్కడ చెప్తున్నాడు 5 బంగారు గెడ్డల రూపములను, 5 బంగారు పందికొక్కులను చెల్లింపవలెను. అంటే మీకు ఇక్కడ అర్థమైందా? బంగారము యొక్క గెడ్డలను, బంగారము యొక్క పందికొక్కులు లాంటి బొమ్మలను వాటిని ఇవ్వాలి. ఈ బంగారము యొక్క పందికొక్కులను, బంగారపు యొక్క గెడ్డలను కూడా ఒక పెట్టిలో పెడదాం. ఫస్ట్ ఒక మందసం పెడదాం. ఈ మందసం పక్కన అపరాధమైన అర్పణ పెడదాం. ఈ అపరాధమైన అర్పణ అంటే గెడ్డలు. ఆ గెడ్డలు దేనికి సాదృశ్యము? నీకు నాకు వచ్చింది కదా, ఆ గెడ్డలకు సాదృశ్యము. పందికొక్కుల యొక్క బంగారు గెడ్డలంటే ఇది ఒకవేళ దేని ద్వారా వచ్చిందని మనం అనుకోవచ్చు, ఈ పందికొక్కుల ద్వారా వచ్చిందేమో. అందుకే గెడ్డలకు సాదృశ్యము అది, పందికొక్కులకు సాదృశ్యము ఇది. ఈ రెండిటిని చెల్లింపవలెను. 5వ వచనం, కాబట్టి మీరు కలిగిన గెడ్డలుగాను, మీకు కలిగిన గెడ్డలుగాను, భూమిని పాడు చేయి పందికొక్కులకు గాను నిరూపించబడిన గెడ్డలను చుంచులను వేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలెను. అంటే తెలుసో తెలియక ఒక పొరపాటు చేశారు. మందసాన్ని తీసుకురావడం అనేది దేవుని మహిమను తగ్గించడమా పెంచడమా? తగ్గించడం. దానిని తీసుకెళ్ళి అష్టోది గుదిలో పెట్టడం అనేది తప్ప ఒప్ప అంటే తప్పు. అంటే దేవుని యొక్క మహిమను వీళ్ళు ఏం చేశారంటే తెలుసో తెలియక తగ్గించేశారు. ఈ తగ్గించేసిన తర్వాత వీళ్ళకి ఊరికినే జ్ఞానం రాలా, ఊరికే బుద్ధి రాలా. ఎప్పుడు బుద్ధి జ్ఞానం వచ్చిందంట?
వాళ్ళ శరీరాలలో గడ్డలు సోకాయి. వాళ్ళ ఫిలిస్తీన్ల 5 సర్దార్లకి గడ్డలు సోకాయి. వారు ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి గడ్డలు సోకాయి. ఈ గడ్డల భారము వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. ఈ చావుని ఆపాలంటే వైద్యుల వల్ల కావడం లేదు. ఈ చావులని ఆపాలంటే శకుని గంటల వల్ల అవ్వట్లేదు. ఈ తెగులని ఆపాలి అంటే ఈ యాజకులు, పూజకులు, అర్చకులు ఎవరి వల్ల కూడా కావట్ల. దీనిని ఆపాలంటే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంట, ఆలోచన చేసి దీన్ని మరలా అక్కడికి పంపించేద్దాం, దీన్ని అక్కడికి పంపిస్తే ఇది ఆగిద్దేమో అనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఈ అపరాధమైన అర్పణని ఇస్తే మనం ఎవరిని మహింపరచవచ్చంట, ఇశ్రాయేలు దేవుని. అంటే ఇక్కడ మీకు అర్థమైందా, ఒక వ్యక్తి ఎప్పుడైతే చేసిన తప్పును తెలుసుకుని ఆ చేసిన తప్పును ఒప్పుకోవడానికి సిద్ధపడతాడో అప్పుడు దేవుని నామం ఏమైందంట, మహిమపరచబడి. ఈరోజు అందుకే చెప్తుంటాడు, బాప్తిసము పొందినప్పుడు పరమందు దూతలు ఈ కార్యమును తొంగి చూచుచున్నారు అని చెప్తూ ఉంటాడు. అంటే బాప్తిస కార్యక్రమం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి తన పాపములను ఒప్పుకోవడం. అంటే ఒక వ్యక్తి బైబిల్లో కూడా ఆపత్కాలమందు మనము ఒక్కోసారి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి ప్రార్థనను దేవుడు వింటూ ఉంటాడు. దావీదు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నా కన్నీటి వల్ల నా పరుపులు కొట్టుకుపోతుంది అన్న. అంటే తను చేసిన తప్పును అక్కడ ఏం చేశాడంట, ఒప్పుకున్నాడు. ఈరోజు ఎవరైతే ఒక వ్యక్తి తను చేసిన తప్పులను ఒప్పుకుంటాడో అప్పుడు దేవుని నామం మళ్ళీ ఏమైందంట, మహిమ పొందే విధముగా ఉంటుంది. తర్వాత చదువుదాం. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. అంటే ఏమనుకుంటున్నారంటే ఈ గడ్డల రోగానికి, ఈ సర్దారులు అందరూ కలవడానికి, ఈ అన్నిటికీ కూడా ఆయనే కారం అనుకుంటా. కాబట్టి ఇది పంపించేస్తే ఆ రోగాల నుంచి తప్పించుకోవచ్చు కదా అనే ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భం ఏమిటి అంటే, ఎలా పంపించాలి అంటే చూడండి 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయిని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అవమానాన్ని తెచ్చారు గతంలో దేవునికి అవమానము తావడం ద్వారా శిక్షణ పొందారు. ఇప్పుడు ఆ అవమానాన్ని వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని ఆ మందసాన్ని మరలా గౌరవపదముగా దేవునికి ఎవరికి మహిమ కలిగేలాగా చేస్తున్నారు. ఇప్పుడు పని దేవునికి మహిమ కలిగేలాగా అలాగా ఒకవేళ చేసినట్లయితే మరలా ఆ శిక్ష నుంచి తప్పించుకోవచ్చని వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏమిటి అంటే అప్పుడు యెహోవా చరిత్ర వీళ్ళకి బాగా అర్థమైంది. ఏంటి అంటే యెహోవా చరిత్ర గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఎలాంటి వాడు, యెహోవా ఎంత శక్తివంతుడు అనే విషయం తెలుసు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసినో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. అంటే గతములో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ కాపాడాడో, కాపాడినప్పుడు తన శత్రువులను ఎలాగ శిక్షించాడో ప్రపంచము మొత్తంలో ఉన్న ఇశ్రాయేలు దేశంలో ఉన్న చుట్టుపక్కల దేశాలు కూడా బాగా తెలుసుకున్నాయి. అక్కడే మాత్రమే కాదు, చూడండి 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుడిలో 2 గుణాలు కనపడుతున్నాయి. ఒకటి తనకు నచ్చిన వారిని కాపాడడము, నచ్చని వారిని
శిక్షించడం, తనని గౌరవించిన వాళ్ళని రక్షించడము, తనని అవమానపరిచిన వారిని కోపపడము, తెగుళ్ళ చేత శిక్షించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలని ఈ వచనాలు తెలియజేశాను అంటే, దేవుడు మనము చేసిన పనులను బట్టే, మనము చూస్తున్న పరిస్థితులను బట్టే ఆయన మనలను దీవించాలా లేదా మనలను శాపగ్రస్తులను చేయాలా అనేది ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు శాపగ్రస్తులైపోయారు, గెడ్డల చేత మొత్తపడ్డారు. ఈ శాపాన్ని పోగొట్టుకోవాలంటే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నారంటే దీన్ని పంపించేద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదో ఒకలాగా చేయలేదు. ఈరోజు చాలామంది ప్రార్థనకు ఏదో ఒకలాగా వద్దాము, ఏదో ఒకలాగా ఇద్దాము, ఏదో ఒకటి చేద్దాము అని అనుకుంటారు. ఏదో ఒకలాగా దేవుడు ఎన్నడూ కోరుకోలే. దేవుడికి చేసే ప్రతి పని కూడా ఒక క్రమముగాను, ఒక మర్యాదగాను, ఒక చిత్తశుద్ధితో దానిని చేయాలి. అలాగ చేయని ఏ పనిని కూడా ఆయన అంగీకరించడు. కాబట్టి దేవుని కొరకు నువ్వు చేసే ఒక చిన్న పనినైనా కూడా ఒక క్రమముగా, మర్యాదగా ఒకవేళ నువ్వు చేయడం నేర్చుకోకపోతే, నువ్వు ఆ చేసే పని ద్వారా వచ్చే లాభము కన్నా ఆ చేసే పని ద్వారా నీకేమొచ్చిందంట? నష్టము వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే చూడండి, మనం చదువుదాం. 8వ వచనం. యెహోవా మందసమును, 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధమునకు ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టుడి. అంటే వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఏమని? ఎద్దులు, ఆవులు తెచ్చారు, బండి కట్టారు, 2 పెట్టెలు. ఒక పెట్టి ఏంటంటే మనం తెచ్చిన పెట్టి, ఇంకో పెట్టి ఏంటంటే మనము పెట్టాల్సిన పెట్టి. 2 పెడదాం. 2 పెట్టి దానిని విడిచిపెడదాం. దేనిని? ఆ రథాన్ని. ఆ బండి ఒకవేళ బెత్షెమెషులోకి వెళితే ఇది యెహోవా ద్వారానే ఈ గెడ్డలు వచ్చాయని మనం అనుకుందాం. ఒకవేళ ఇది బెత్షెమెషుకు వెళ్లకుండా వేరే మార్గంలో వెళితే ఇది మన కర్మకు వచ్చిందని అనుకుందాం. అంటే ఇప్పుడు వీళ్ళకు వచ్చిన రోగము దేవుడి ద్వారానే వచ్చిందని ఇంకా నిర్ధారణలోకి రాలా. అంటే రోగము వచ్చింది. ఈ రోగము ఎవరి ద్వారా వచ్చిందో, ఈ రోగాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలన్న పరిశీలనలో ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఒక పెట్టి 2 పెట్టెలు పెట్టారు, ఒక బండి కట్టారు. బండి కట్టిన తర్వాత 9వ వచనం. అది బెత్షెమెషుకు పో మార్గమున బండి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. అంటే ఇప్పటిదాకా మనం అనుభవిస్తున్న ఈ బాధలు, ఇప్పటిదాకా మనం పడుతున్న ఈ బాధలు ఈ దేవుడే ఇచ్చాడు అని అనుకుంటే ఈ బండి ఎటు వెళ్ళిద్దంట? బెత్షెమెషు పో మార్గమున వెళ్తుంది. ఒకవేళ బెత్షెమెషు మార్గంలో వెళ్ళకపోతే ఇది యెహోవా ద్వారా వచ్చిన శిక్ష కాదు. అయితే ఏం జరిగిందో చూద్దాం. అక్కడ చెప్తున్నాడు, మన దురదృష్టవశము చేతనే అది మనకు సంభవించినని తెలుసుకుందామని. అంటే ఇది దేవుడి ద్వారా వచ్చిన శిక్ష లేదా మన దురదృష్టం ద్వారా వచ్చిన శిక్ష. ఈరోజు నిజముగా ఒక శిక్ష పడుతుందంటే, ఒక బాధ పడుతుంది అంటే, ఒక గాయము జరిగింది అంటే, ఒక రోగము వచ్చిందంటే దానికంటూ 2 కారణాలు. ఒకటి దేవుడు ఇవ్వాలి, 2 అక్కడ ఏం చెప్తున్నాడంట? అదృష్టవశాత్తు. అంతేనా? అలా కాదా? వాళ్ళు ఏమంటున్నారు మరి? మన దురదృష్టము చేతనే. అంతేనా? అదృష్టము చేతనే అది మనకు సంభవించినని తెలుసుకుందామని. 10వ వచనం. వారు అలాగున 2 పాడి ఆవులు తోలి తెచ్చి బండి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, యెహోవా మందసము ఒక పెట్టి, ఇంకొక పెట్టిలో బంగారు గెడ్డలు, పందికొక్కు లాంటి రూపం కలిగిన బంగారు గెడ్డలు ఇవన్నీ కట్టారు. కట్టిన తర్వాత ఈ బండిని వదిలేశారు. వదిలేసిన తర్వాత 12వ వచనం. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోచు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడుచుచు ఫిలిస్తీన్ల సర్దార్లు వాటి వెంబడే
బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారి లోయలో, అంటే ఇప్పుడు ఇది ఎటువైపు వెళ్ళిందంట? బెత్షెమెషు వైపు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ గెడ్డలు ఎవరి ద్వారా వచ్చాయి? యెహోవా ద్వారానే. ఈ యొక్క తెగులు ఎవరి ద్వారా వచ్చిందంట? యెహోవా ద్వారానే వచ్చినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు వాళ్ళు జరిగిన తప్పు దేని ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందని తెలుసుకోవడానికి చాలా ప్రయాసపడ్డారు. ఈరోజు మనమైతే వాళ్ళేం చేస్తున్నారో వీళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మన జీవితంలో మనము పొరపాట్లు చేస్తూ ఉన్నాము, ఈ పొరపాట్లు ఎందుకు చేస్తూ ఉన్నాము, దీనికి గల కారణం ఏమిటి, ఈ పొరపాట్లు మనము చేయకూడదు అంటే మనము ఎలాంటి ఆలోచనలు చేయాలి అనే అటువంటి ఆలోచనలు మనం ఎన్నడూ కూడా చేసిన వారము కాము. కానీ ఫిలిస్తీన్లు అయితే వాళ్ళ యొక్క జీవితంలో చేస్తున్న గొప్ప పని ఏమిటి అంటే, వాళ్ళు చేస్తున్న పొరపాటును వాళ్ళు తెలుసుకుని, వాళ్ళు ఆ పొరపాటు ఎవరు చేశారు, మరి ఎవరి ద్వారా మనం ఇలా శిక్షింపబడుతున్నాము అనేది గుర్తించడానికి వాళ్ళే ఏం చేశారంట? పరిశీలన చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క కథనములో నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన పొరపాట్లను మనమే పరిశీలన చేసుకోవాలి. మనకు జరుగుతున్న ఇబ్బందులను బట్టి వాళ్ళ ద్వారా వచ్చే వీళ్ళ ద్వారా వచ్చే కాదు, మనలో ఏ లోపం ఉంటే ఈ సమస్య వస్తుంది, ఏ లోపం ఉంటే ఈ మాట నన్ను వాళ్ళు అంటున్నారు, ఏ లోపం ఉంటే ఈ ఇబ్బంది నన్ను ఇంత కలిచివేస్తుందని ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. చాలామంది బాధలు రాగానే పొలోమని కన్నీరు విడుస్తారు. కన్నీరు విడిచినంత మాత్రాన సమస్యలు పోతాయంటే పొలోమని అప్పుడే దైవభక్తిని చూపిస్తుంటారు. అప్పటికప్పుడు ఆ దైవభక్తి వాళ్ళకి ఉపయోగమే లేదు. సమస్య పోవాలి అంటే నీ కన్నీరు కాదు, అప్పటికప్పుడు వచ్చే దైవభక్తి కాదు. నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు చేస్తున్న పొరపాటు మరి దేని ద్వారా వచ్చింది, దాన్ని ఎవరి ద్వారా వచ్చింది, ఎలాగ దానిని మనము అరికట్టుకోవాలి అనే ఆలోచనలు మనం చేయవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే ఈ బెత్షెమెషు అనే ప్రాంతం ఏంటి? ఈ బెత్షెమెషు అనే ప్రాంతం ఏమిటి అంటే, ఈ బెత్షెమెషు అనే ప్రాంతమును, ఇది యూదుల ప్రాంతం. కానీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు ఎవరంటే? ఫిలిస్తీన్. అంటే బెత్షెమెషు అనేది యూదులకి ఫిలిస్తీన్లకి సరిహద్దు. చాలామంది సరిహద్దులు ఏం చేస్తారంటే కాజేస్తూ ఉంటారు, ఏముందలే అని. ఎప్పుడైనా వీళ్ళు కూడా ఏం చేశారంటే, బెత్షెమెషు వాళ్ళు యూదుల యొక్క ప్రాంతమైన బెత్షెమెషుని ఆక్రమించిన వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ బెత్షెమెషులో ఇప్పుడు ఎవరు ఉన్నారంటే యూదులే ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ఆవులు, ఈ యొక్క మందసము, ఈ అపరాధ బలి ఎక్కడికి వచ్చి ఆగిందంటే బెత్షెమెషు ప్రాంతంలో ఆగింది. ఆ బెత్షెమెషు ప్రాంతంలో ఆగుతున్నప్పుడు అక్కడ ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే, గోధుమల పంటను చేలలో కోస్తూ ఉన్నారు. గోధుమల పంట ఏం చేస్తున్నారంట? కోస్తూ ఉన్నారు. ఇది రాగానే, ఏది రాగానే, ఈ మందసము ఈ బండి రాగానే వెంటనే చుట్టుమూగారన్నమాట. చుట్టుమూగి ఏం జరిగిందో మనం పరిశీలన చేద్దాం. 13వ వచనం. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఏం చేశారంట? ముందు సంతోషించారు. సంతోషించిన తరువాత వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటి అంటే 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా, వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. అంటే ఇప్పుడు వీళ్ళు యూదుల ఫిలిస్తీన్లా? వీళ్ళు యూదులు, వీళ్ళు ఇశ్రాయేలీలు ఒక రకంగా. వీళ్ళు దేవునికి ఏం చేశారంట? అక్కడ ఉన్న ఆ బండి కర్రలనే, ఆ ఆవులనే దేవునికే అర్పించారు. అర్పించిన తర్వాత 15వ వచనం. ఇప్పుడు మీకు అర్థము. లేవీలు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా, ఆ దినమన్న
బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఇక్కడ దాకా చాలా బాగుంది. అయితే 16వ వచనం, ఫిలిస్తీన్ల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. అంటే ఆ ఎద్దుల బండిని వదిలేశారు. ఆ ఎద్దుల బండి ఎటు వెళ్తుందో పరిశీలన చేయడానికి మరొక బృందం వచ్చింది. అయితే ఆ బృందం ఏం చేసింది? పరిశీలన చేసింది. ఓకే, మందసం ఎక్కడి నుంచి తెచ్చామో వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళు కూడా ఏం చేశారు? మందసం రాగానే దేవునికి బలి అర్పించారు కాబట్టి వీళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన ఒక చిన్న లోపాన్ని మనము పరిశీలన చేద్దాం. 18వ వచనం, ప్రాకారములు గల పట్టణములో వారేమి, పొలములోని గ్రామంలో వారేమి, ఫిలిస్తీన్ల 5 సర్దార్ల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపి పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలో నున్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, వీళ్ళు చేసిన తప్పు ఏమిటి అంటే ఆ యొక్క మందసమును తెరిచి చూచారు. అంటే చూస్తే తప్పు అంటే వచ్చిన ఆనందంలో తెరిచేశారు. చాలామంది ఒక్కోసారి ఏం చేస్తారంటే ఆనందాన్ని అంతుపట్టకుండా చేస్తూ ఉంటారు. అంటే దేవుని సన్నిధానంలో ఆనందంగా ఉండకూడదంటే ఆనందంగా ఉండొచ్చు, కానీ మన హద్దులు ఉంటాయి. నాకు ఆనందంగా వచ్చింది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే కుదరదు. నాకు బాధ వచ్చింది, ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే కుదరదు. దేవుని మందిరములో నువ్వు సంతోషంగా ఉండవచ్చు, కానీ భయభక్తులు లేకుండా ప్రవర్తించకూడదు. ఈరోజు ఒక పనిని మనము ఇక్కడ చేస్తున్నాము అంటే అది నువ్వు ఎలా చేయాలంటే భయభక్తులతో చేయాలి. ఏ వ్యక్తి అయితే పనిచేసే వ్యక్తి భయభక్తులతో చేయడో, ఏ వ్యక్తి అయితే చెడు ఉద్దేశాలతో చేస్తాడో, ఏ వ్యక్తి అయితే సరైన ఆలోచనలు లేకుండా సంఘంలో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునిని మహిమపరచకుండా విరుద్ధమైన ఆలోచనలు కలిగి దేవునికి అవమానము తెచ్చే హృదయమును కలిగి ఉంటారో వాళ్ళు చేసే ఆ పని దేవుడు ఎన్నటికీ కూడా అంగీకరించడు. అయితే వీళ్ళు చేసిన ఆ పని వల్ల మందసాన్ని ఏం చేశారంట? తెరిచి చూచారు. తెరిచి చూడడము అనేది తప్పు. అంటే వాళ్ళు చూసిన దృష్టి తప్పు. అయితే ఏం జరిగిందంటే దేవుడు వారిని హతము చేసి ఆ జనులతో 50,070 మందిని మొత్తెను. అంటే ఆ ప్రాంతంలో ఎంతమందిని దేవుడు మొత్తాడంట? 50,070 మందిని మొత్తారు. అంటే ఈ 50,070 మంది ఏ పెట్టిని చూశారు? మందసాన్ని చూశారు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఆ ప్రాంతంలో అంతమంది ఉండరు, దేవుడు శిక్ష అంతమందిలే శిక్షిస్తుంది అని ఉదాహరణగా ఆ పదాన్ని వాడారు అని అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఒక 50,000 మంది ఒక పెట్టిని చూడాలి అంటే ఎంత వాళ్ళ హృదయాలు తాపత్రపడి ఉంటాయి. చూడాలి చూడాలి చూడాలి, చూశాక చచ్చిపోతావు అని ఒకవేళ తెలిస్తే చూసేవాళ్ళ? అంటే వీళ్ళు చచ్చిపోతారని తెలియకే చూశారు. అంటే ఉన్న సంతోషాన్ని అదుపులో పెట్టుకోలేరు. ఎప్పుడు కూడా మనం సంతోషాన్ని అదుపులో పెట్టుకోవాలి, ఎప్పుడు బాధను కూడా మనము అదుపులో పెట్టుకోవాలి, ఎప్పుడు కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. మనం ఏ పనైనా చేయాలి, కానీ అక్కడ ఉపదేశించిన విధంగా చేయాలి. నీకు నచ్చిన విధంగా మనం ఎన్నడూ కూడా చేయకూడదు. అలా మనం చేసినట్లయితే ఒకసారి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకళ్ళు వాక్యం చెప్పమని నాకు అరగంట అవకాశం ఇస్తే నేను అదిరిపోయే వాక్యం గంట చెప్పాను అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు? బాగా చెప్పాడులే అంటారా? అలా ఏమనరు. గంట చెప్పినా కూడా ఈయనకి ఇచ్చిన అవకాశం ఎంతసేపు? అరగదు. మనకి ఎప్పుడు కూడా మన మీద ఉన్న మాటలను అనుసరించాలి, మన మీద ఉన్న అధికారానికి మనము లోబడాలి. అందుకే కొత్త నిబంధనలో కూడా స్ట్రైట్గా ఏం చెప్తున్నాడంటే నీ అధికారులకు నువ్వు లోబడు. ఈరోజు కుటుంబంలో కూడా కొంతమంది ఆడవాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. నిజంగా ఆడవాళ్ళు పెత్తనం చేసి ఆ ఇల్లు ఎప్పుడు కూడా బాగుపడదు. అదేంటండి అది తప్పు అంటే కాదు. పురుషుడు సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు, కుటుంబానికి శిరస్సు ఎవడంటే పురుషుడు. ఆ పురుషుడు జ్ఞానంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడంట జ్ఞానంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ పురుషుడికి లోబడాలి ఎవరు? స్త్రీ.
అలా కాదు, నీకన్నా 2 ఆకులు ఎక్కువ చదివాను, నీకన్నా ఎక్కువ కులం నుంచి వచ్చాను, నీకన్నా ఎక్కువ ధనాన్ని కలిగి ఉన్నాను అని ఒకవేళ ఆ స్త్రీ అంటే ఆ కుటుంబం ఎప్పటికీ కూడా నిలవదు. కాబట్టి మనం ఒక చోట పని చేస్తూ ఉన్నా, మనం ఒక కుటుంబంలో ఉన్నా, మనం ఒక సంఘంలో ఉన్నా, మన పైవారి మాట, మన తోటి వారి మాటను మనం ఏం చేయాలంట? వినాలి. ఇక్కడ కూడా వీళ్ళు చేసిన పొరపాటు ఏమిటి అంటే సంతోషముతో దేవునిని గౌరవించవలసిన విధానాన్ని మర్చిపోయారు. వాళ్ళు మంచి ఉద్దేశంతో ఆ యొక్క మందసాన్ని చూడలేదు. కాబట్టి అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఏమైపోయారంటే వాళ్ళు చేసిన పొరపాటును బట్టి, వాళ్ళు చేసిన అపవిత్రమైన పనిని బట్టి వాళ్ళందరూ కూడా మరణించారు. ఇదే వచనాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే పని చేయడం ఎంత ముఖ్యమో ఆ పనిని వాక్యానుసారంగా చేయడం అంతే ముఖ్యం. అతిగా వెళ్ళకూడదు, అలానే లోటుగా కూడా వెళ్ళకూడదు. అంటే దానిని ఎలాగ చేయాలి అంటే దేవుడు మెచ్చుకునే విధంగా చేయాలి. ఇది ఎవరిని బట్టి మనం నేర్చుకోవచ్చు అంటే ఇదే కథనంలో ఫిలిస్తీన్లు, శకునగాండ్లు, యాజకులు వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. ఏమని? మన అందరం కూడా ఆవులు తెచ్చుకుందాం, ఊరికినే పంపించద్దు, మరలా దాంతోపాటు ఏం పంపిద్దాం, అర్పణ బలి కూడా మనం పంపిద్దాము అని చెప్పుకున్నారు. ఈ అర్పణ, ఈ మందసము, ఈ పంపించడం వల్ల, సరైన విధముగా పంపించడం వల్ల అది చేరుకోవలసిన స్థలంలో చేరుకో. అంటే వీళ్ళు చేసిన పని వాళ్ళకేం చేసిందంట? తిరిగి మేలు చేసింది. ఎప్పుడైనా సంఘానికి కూడా మేలు జరగాలి అంటే చేసే పని ఎలా చేయాలంటే కలిసి చేయాలి. కొంతమంది మేము కలవమంటారు, కలవకపోతే నష్టపోయేదంటే వాళ్ళు. 5 మంది ఫిలిస్తీన్ల సర్దార్లు కలిశారు. ఎందుకంటే ఆ 5గురు కూడా ఆ గెడ్డల రోగంతో బాధపడుతున్నారు. మీరు బైబిల్లో ఒకవేళ చూస్తున్నట్లయితే ఫిలిస్తీన్ల సర్దార్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ప్రాంతాలు? 5 ప్రాంతాలు. ఫిలిస్తీన్లో ముఖ్యమైన పట్టణాలు ఏంటంటే 5. ఆ ప్రాంతాలను పాలించే వాళ్ళ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఈరోజు మనం ఎప్పుడైనా ఒక పనిని మనం చేయాలంటే అందరము కూడా మంచి పనిని నీకు నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా కాదు, అది ఎవరు మెచ్చినట్లుగా చేయాలంట? దేవుడు మెచ్చినట్టుగా. ఎందుకంటే నీకు ఒకటి నచ్చిద్ది, నాకు ఒకటి నచ్చిద్ది. అలా చేసుకుంటూ పోతే ఆ పని అప్పటికీ కూడా చేయలేం. కాబట్టి మనము వాక్యానుసారంగా చేయవలసిన వారమే ఉన్నాం. అక్కడ తర్వాత చెప్తున్నాడు చూడండి, అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైన. ఇక్కడ చూడండి, అక్కడ దుఃఖం పోయింది, ఇప్పుడు ఎక్కడ దుఃఖంకి వచ్చింది? ఇక్కడ దుఃఖంకి వచ్చింది. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా? మందసం ఎక్కడుంటే అక్కడ బాధలు ఉన్నాయి, అంతేనా? ఒక్కోసారి నిజంగానే వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు కూడా మనకి బాధలు వస్తున్నాయి అంటే దానిలో ఏదో మనలో లోపం ఉంది. పౌలు కూడా చూడండి, బాధ వచ్చింది కానీ దానిని బాధగా ఫీల్ అవ్వాలి. జైల్లోకి వెళ్ళి ఏం చేస్తాడంట? కీర్తనలు పాడుతూ ఉన్నాడు. టెన్షన్ ఏమీ లేదు. ఈరోజు నిజముగా మనము ఎలా ఉంటున్నామో అనేది ఒకసారి పరిశీలన చేయాలి. 20వ వచనం, అప్పుడు బెషమేషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు గలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిరియతరీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీన్ల యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానము పంపిరి. అంటే ఆ మందసాన్ని పట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే దానిని పట్టుకోవాల్సిన వాళ్ళు మాత్రమే దాన్ని ఏం చేయాలంటే పట్టుకోవాలి. అలాగ కాకుండా ఒకవేళ దానిని ఎవరైనా పట్టుకున్నట్లయితే దేవుడు వారిని ఏం చేస్తాడంటే శిక్షించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఎవరు పట్టుకుంటే మేలో వాళ్ళనే పిలిచారు. వీళ్ళు చొరవ తీసుకుని పట్టుకోవచ్చు కదా. అంటే దేవుని సన్నిధానంలో ఉన్న వస్తువులకు ఉన్న ప్రాధాన్యత ఇక్కడ మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఎలాగ ఉంటున్నాం దేవుని సన్నిధానంలో మనం నేర్చుకోవాలి. ఒకవేళ మనము దేవుని సన్నిధానంలో దేవుని పనినే కానీ దేవుని చేస్తున్న పనుల్లో దేన్నైనా నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు శిక్షిస్తాడు. చూడండి, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5వ వచనము 15వ వచనము 20వ వచనాలు చదువుకుని ఈ వాక్యాన్ని ముగిద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5వ వచనం, దండు ప్రయాణమైనప్పుడు అహరోను
నును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డు తెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి. అంటే మందసాన్ని చూసే అవకాశం ఎవరికి లేదంటే లేదు. దానిని మనం వెంటనే ఏం చేయాలంట? తెరతో కప్పాలి. కానీ బెత్షెమెషు వాళ్ళు కప్పారా? కప్పకుండా ఏం చేశారు? దానిలో ఏముందో ఆసక్తి చూడాలని. నిజంగా ఒక్కోసారి కొంతమంది మనుషుల్లో ఏముంటుందంటే వాళ్ళేం మాట్లాడుకున్నారు, వీళ్ళేం చేశారు, వాళ్ళేమి ఇచ్చారు, వీళ్ళేం తెచ్చారు, ఈ ఆసక్తి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి చెడు ఆసక్తి మన మనుషులకు ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని తెచ్చిద్ది. తర్వాత 15వ వచనం, దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దోపార్తి, ముండ్లు, గరిటెల గిన్నెలను 15వ వచనం దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీలు దాన్ని మోయవాలి. అంటే లేవీలు ఏం చేయాలంటే దుప్పటి కప్పాలి. పట్టుకోవాల్సింది ఎవరంటే కహాతీలు. మళ్ళీ లేవీలు వెళ్ళి నేను కప్పాగా నేను ముట్టుకుంటానంటే అలా లేదు. కొంతమంది చేసే పనులు ఎలాగ ఉంటాయంటే ఇంత చేసి అది నేను చేయకూడదు అంటే చేయకూడదు. మనం నేర్చుకోవాలి మన పరిధి ఎక్కడ దాకా, మనం ఎక్కడ దాకా మాట్లాడాలి, ఎక్కడ దాకా పని చేయాలి, ఎక్కడ దాకా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అయితే కహాతీయులు ఏం చేయాలంటే దానిని మోయవలను. అయితే వారు చావకుండా ఉన్నట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారపు కహాతీల భారం. అంటే దానిని మోయొచ్చు కానీ పరిశుద్ధమైన దాన్ని ఏం చేయకూడదంట. అంటే మీకు అర్థమవుతుందా? మందసాన్ని పట్టుకోవాలంటే కాడలు ఉంటాయి. ఆ కాడ పట్టుకునే అవకాశం ఉంది కానీ పరిశుద్ధమైన దాన్ని పట్టుకునే అవకాశం వాళ్ళకి కూడా లేదు. తెరకప్పే అవకాశము లేవేలేది, పట్టుకునే అవకాశము కహాతీలది. అయితే 20వ వచనం, వారు చావక ఎండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. తెరకప్పే పని ఒకరిది, మోసే పని ఒకరిది. వీళ్ళు ఇరువురు కలిసి దాన్ని చూడకూడదు, పరిశుద్ధ స్థలాన్ని చూడకూడదు అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ చేయకూడని పనులు చేయకూడదనే విషయం ఎవరికి కూడా తెలుసు. బెత్షెమెషులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులకు తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారు? వచ్చిన ఆనందంలో ఆ పనిని చేశారు. కాబట్టి మనం ఆనందంలో ఉన్న బాధల్లో ఉన్న మన లిమిట్స్ని మనం ఏం చేయకూడదంట? క్రాస్ చేయకూడదు. ఒకవేళ క్రాస్ చేసిన రోజు తక్షణమే మనం శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, కాబట్టి మన పరిధి, విశ్వాసిగా ఉండవలసిన వాళ్ళకి విశ్వాసి ఒక పరిధి ఉంటుంది, సేవకుడుగా ఉండవలసిన వాడికి సేవకుడుగా ఒక పరిధి ఉంటుంది, సండే స్కూల్ బిడ్డలకి సండే స్కూల్ పరిధి ఉంటుంది, క్రైస్తవుడు అయిన నీకు ఒక పరిధి ఉంది ఈ లోకంలో. ఆ పరిధులు నువ్వేం చేయాలంట? గుర్తెరగాలి. అలాగే దేవుడు పవిత్రపరిచిన వాటిని ఎప్పుడు కూడా మనము దాన్ని అపవిత్రపరిచే పనులను చేయకూడదు. అలా ఒకవేళ అపవిత్రపరిచినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని శపించేవాడుగా ఉంటాడు. ఒకవేళ దానిని గౌరవించినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ, కాబట్టి దేవుని సంఘానికి మనము వచ్చేటప్పుడు ఏ దృష్టితో వస్తున్నాం? ఒక వ్యక్తి వ్యభిచారిని కళ్ళతో చూసినప్పుడు వ్యభిచారి అయ్యాడు. ఒక వ్యక్తి కళ్ళతో చూస్తే మందసాన్ని పాపం అయింది. ఈరోజు ఏ దృష్టితో దేవుని మందిరంలో ఉన్నాం అంటే, ఏ దృష్టితో ఉండాలంటే నీ హృదయము పరిశుద్ధతతో నిండినప్పుడు నీ హృదయంలో నుంచి నీ దృష్టి పరిశుద్ధంగా కనపడేది. ఒకవేళ నీ హృదయంలో పాపం ఉంటే పాపం కనపడేది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ దృష్టితో రావాలంటే పరిశుద్ధమైన అంటే పవిత్రమైన దృష్టితో రావాలి. ఇలా పవిత్రమైన దృష్టితో సిద్ధపాటు లేకుండా వచ్చినప్పుడే దేవునిని మనం ఏం చేసినట్టు? అవమానపరిచినట్టు. కాబట్టి అటువంటి స్థలాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి స్థలము దేవుని సంఘము. అంత శక్తివంతమైన స్థలం. అంత శక్తి ఉందని మనకు ఒకవేళ తెలిస్తే ఎవరైనా తప్పు చేస్తారా? కాబట్టి ఆ శక్తి తెలియదు కాబట్టి జనులు అందరూ ఏం చేస్తున్నారంటే పొరపాట్లు చేస్తున్నారని తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.